నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. 2024-25 విద్యా సంవత్సరంలో వివిధ క్రీడా పోటీలలో గౌరవెల్లి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న 25 మంది విద్యార్థులను గురువారం రోజున ఉస్నాబాద్ సిఎస్ శ్రీనివాస్ అభినందించారు. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ఉన్నత పాఠశాలలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సిఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. తాత్కాలికమైన ఆనందాల కోసం తమ విలువైన జీవితాలను బుగ్గిపాలు చేసుకోకుండా కష్టపడి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయాలని కోరారు. సెల్ ఫోన్లకు, సైబర్ నేరాలకు మోసపోకుండా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు విస్తృతమైన రోజుల్లో వాటిని గమనిస్తూ జాగ్రత్తగా మెదలుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలోనే చక్కటి విద్యాభ్యాసం పొందవచ్చని, అపారపు అనుభవం, ఉన్నత విద్యార్హతలతో అనేక మంది విద్యావంతులు, మేధావులు తయారయ్యారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తయారయ్యే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ 7 రాష్ట్ర స్థాయి ఖోఖో, రెజ్లింగ్, సైక్లింగ్, కబడ్డీలో 17 మంది, ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్లో 8 మంది విద్యార్థులను అభినందిస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ఆటలాడి ఆరోగ్యంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పారు. పాఠశాలలో ఈ సంవత్సరం వివిధ స్థాయిలలో క్రీడా పోటీలలో పాల్గొని రావడం అభినందనీయంగా భావిస్తూ వారిని తీర్చిదిద్దిన పిఈటి జంగపల్లి వెంకట నరసయ్య సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతుల జ్యోతి, షీటీం ప్రతినిధులు సదానందం, ప్రశాంతి, కృష్ణలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు రామన్ బాబు, కృష్ణకుమారి, చంద మంజు, రైషా, నస్రీన్, మోర్శెట్టి రమాదేవి, ఆడపు శ్రీనివాస్, ఏవిఆర్, రాజన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తొందరపడి అటు ఇటు అని లవ్ అని ఇది అని మీ కెరీర్ని పాడు చేసుకుంటూ మంచిగా చదువుకోవాలి. రైట్. ఇంకొకటి
బాబు మీరు సేమ్ అక్కడ అమ్మాయిలు ఇస్తుంటే మీరు మన ఫోన్లలో చాటింగ్ గీటింగ్ చేసి మీ తల్లిదండ్రులు రోజు కూలి పనికి పోతారు, వ్యవసాయం గవర్నమెంట్ స్కూల్లో చదువుతారంటే చాలా పేద కుటుంబం అన్నట్టే కదా మ్యాక్సిమం, లేకపోతే కాన్వెంట్ పోయేటోళ్ళు కదా. మీరే కసిగా చదవాలి, ఎవరికి తక్కువ కాదని. మీకున్న టీచర్స్ కానీ వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ అన్నట్టు, అంటే చదువు ఎట్లా చెప్పాలన్నది మీ టీచర్లకే తెలుసు, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు తెలియదు. వాళ్ళు అది అంటారు కదా, ఇది రాయి అని యా కమింగ్ గోయింగ్ అంటారు, అదంతా సోకాల్డ్ ఇంగ్లీష్ అన్నట్టు. ఓకేనా? ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. సో మీరు ఏం చేయాలి, దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచి పొజిషన్ రావాలి. ఇదే స్కూల్ నుండి మీరు గొప్ప పొజిషన్ రావాలి. నేను కూడా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లోనే చదువుకున్నా. ఓకేనా? జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చదువుకున్నా. అంటే గొప్పగా చెప్పడం అని కాదు, కానీ అప్పుడు నాకు 1994లో ఆ స్కూళ్ళలో సెకండ్ క్లాస్